హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది ట్యూస్డే రోజు వ్లాగ్ అండి. ట్యూస్డే రోజు నేను బెండకాయ 65 చేస్తున్నాను. తర్వాత చుక్కకూర పప్పు చేస్తున్నాను. చాలా బాగున్నాయి. అయితే నేను బెండకాయల్ని మంచిగా చెక్ చేసుకున్నాను, ముదిరిపోయినవి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి. ముదుర్లు కొన్ని ఉంటే దాన్ని తీసేసి పక్కన పెట్టేసి బెండకాయల్ని వాష్ చేసుకున్నా. ఇంకా చుక్కాకు కూడా ఒక కట్ట తీసుకున్నాను. ఇంకా దాన్ని కూడా మంచిగా క్లీన్ చేసుకొని అందులో ఉన్న ఆకులు ఏమన్నా గడ్డి ఉంటుంది కదా, ఇంకా ఆకులు కూడా కొంచెం బాలేనివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏరేసి పక్కన పెట్టేశాను. చుక్కాకు పప్పు నేను రెగ్యులర్గా చేయనండి, ఎప్పుడో ఒకసారి చేస్తుంటాను. కాకపోతే ఇవాళ చేస్తున్నాను. మన ఛానల్లో చుక్కాకు పప్పు వీడియో కూడా ఏం లేదు కదా అని చెప్పేసి అయితే చేస్తున్నాను. తర్వాత బెండకాయ 65 కూడా చేస్తున్నానండి. బెండకాయ 65 కోసము బెండకాయలను అయితే మంచిగా వాష్ చేసి తొడిమాలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బెండకాయలన్నింటినీ కూడా మంచిగా కట్ చేసుకుంటున్నాను. మరీ మనం తాలింపు కట్ చేసుకుంటాం కదా సన్నగా, అలా ఏం అవసరం లేదు. జస్ట్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకొని పెట్టేసుకోండి. బెండకాయల్లో జిగురు లేకుండా ఫ్యాన్ కింద పెట్టేసేయండి. అందుకని ఇక్కడ ఫస్ట్ అయితే బెండకాయల్ని మంచిగా కట్ చేసేసి ఫ్యాన్ కింద ఒక 1/2 అవర్ అలా పెట్టేశాను. తర్వాత పప్పు కూడా నానబెట్టానండి, కందిపప్పు. అది కూడా ఒక 1/2 అవర్ నానితే సరిపోతుంది. ఇంకా చుక్క కూడా మొత్తం కూడా మంచిగా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు అంతా కూడా కుక్కర్లో చేస్తున్నాను. పప్పు కూడా ఒక 1/2 అవర్ నానింది. కుక్కర్లోకి పప్పు వేసుకున్నా, పప్పుతో సహా వాటర్ వేసుకున్నా. పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 4 తెల్లగడ్డ పాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి, తర్వాత ఆనియన్స్, టమాటోస్ అన్నీ కూడా వేసేసుకున్నాను. చుక్కాకు కూడా వేసుకునేసానండి కుక్కర్లోనే. పుల్లగా ఉంటుంది, ఉడకదేమో అనుకోకండి, ఈజీగా ఉడికిపోతుంది, చాలా ఈజీగా ఉడికిపోతుంది. చుక్కాకు కూడా కట్ చేసుకున్నది కుక్కర్లో వేసుకున్నా. తర్వాత కొద్దిగా పసుపు, ఇంకా కారం కొంచెం వేసాను. పచ్చిమిర్చి నుంచి కారం అంత రాదు కదా, అందులో ఆ పచ్చిమిరపకాయలు అంత కారం లేవు, అందుకని కొంచెం కారం వేసి కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు వేసాను. అన్నీ కూడా టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇక్కడ నాకు కుక్కర్ చిన్నది అయిపోయింది, అందుకే వేరే కుక్కర్లోకి మారుస్తున్నాను. మొత్తం అంతా కూడా కుక్కర్లోకి మార్చేసి కొద్దిగా ఇంకో 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే ఎక్స్ట్రాగా వేసుకున్నా. వాటర్ వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేశాను. రబ్బర్ పెట్టాను, విజిల్ కూడా పెట్టేసి కుక్కర్ పెట్టేశాను. ఒక 3 విజిల్స్ వస్తే అది అయిపోతుంది. తర్వాత ఈ గ్యాప్లో ఇంకా రైస్ కూడా పెట్టేద్దామని చెప్పేసి రైస్ని కూడా ఒక గ్లాస్ రైస్, అది కూడా 2 గ్లాసుల వాటర్ వేసేసి దాన్ని కూడా కుక్కర్లో పెట్టేశాను. ఇంకా పప్పు ఉడికిపోయింది, దాన్ని తీసి పక్కన పెట్టేశానండి. రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి బెండకాయలు బాగా జిగురు తగ్గిపోయింది, ఆల్మోస్ట్ బాగా పోయింది. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, ఒక 3/4 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి వేసాను. బియ్యపిండి మరీ టూ మచ్గా వేసుకోకండి, బాగా గట్టిగా అయిపోతుంది. కాబట్టి బియ్యపిండి వేసామంటే వేసాం అన్నట్లుగా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసాను. వేసి ఒకసారి ఫస్ట్ అల్లం తెల్లగడ్డ పేస్ట్లో వాటరీగా ఉంటుంది కదా, ఆయిల్ కూడా వేసాం కదా, కాబట్టి ఆ ఉండే కన్సిస్టెన్సీతోనే మనం బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొద్దిగా జస్ట్ చేతిలో వాటర్ వేసుకొని కొద్దిగా చిలకరించుకొని వాటర్ వేసుకొని ఈ బెండకాయ ముక్కలన్నిటికీ కూడా మనం వేసిన మసాలాలన్నీ కూడా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా రావాలి. మరీ నీళ్ళు ఎక్కువ అయిపోకూడదు, అసలు నీళ్ళు చూసుకొని వేసుకోండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ నీళ్ళు మాత్రమే పట్టాయి. బెండకాయలను అయితే బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ముక్కలకి బాగా ఉప్పు కారం పడుతుంది కదా అని చెప్పేసి. ఈ గ్యాప్లో ఇంకా పప్పు కూడా బాగా ఉడికిపోయింది, ప్రెషర్ పోయింది. దాన్ని అయితే ఇంకా స్మాషర్తో, పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసేసాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. పప్పుకైతే ఇంకా నేను మళ్ళీ స్టవ్ పైన పెట్టేశాను. ఒక 2 నిమిషాలు ఉడికించేసేసి తాలింపు అయితే పెట్టేద్దామని చెప్పేసి పప్పుని ఈ పక్క స్టవ్ పైన పెట్టేసి ఇంకో స్టవ్లో తాలింపు పెడుతున్నాను. ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, పచ్చిశనగపప్పు 1 స్పూను, కరివేపాకు, ఇంగువ, 2 ఎండుమిరపకాయలు వేసాను. వేసి తాలింపు అంతా కూడా బాగా వేగిన తర్వాత తీసుకొచ్చి పప్పులో వేసేసాను. అంతే అండి, పప్పు మరుగుతుండగానే ఇంకా నేను తాలింపు వేసేసాను. ఇంకా అందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసాను. పప్పు అయితే అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది, దాన్ని కూడా తీసి పక్కన పెట్టేశాను. ఇంకా బెండకాయ 65 మాత్రమే ఉంది. పప్పునంతా కూడా ఒకసారి బాగా కలిపేసి దాన్ని తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. బెండకాయ 65 ఆయిల్లో ఫ్రై చేస్తాము కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడా ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను.
ఆయిల్ కొద్దిగా బాగా వేడెక్కిన తర్వాత, మరీ ఓవర్గా కాదు, కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్లోకి బెండకాయ ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసానండి. మొత్తం అన్నీ కూడా వేసేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా లోపల వరకు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. మొత్తం అంతా బెండకాయ ముక్కలన్నిటిని కూడా నేను కొద్దిగా వేసేసుకొని, ఎక్కువ అంటే పావు కేజీ, 1/4 కేజీ మాత్రమే ఉంది బెండకాయలు. కాబట్టి 2 సార్లుగా డీప్ ఫ్రై చేసుకున్నాను. ఈ స్టైల్‌లో మాకు హాస్టల్‌లో ఉన్నప్పుడు పెట్టేవాళ్ళు లంచ్ టైంలో. ఇలా క్యాబేజ్‌తో పెట్టేవాళ్ళు. ఈసారి నేను ఎప్పుడైనా కూడా క్యాబేజ్‌తో కూడా ట్రై చేస్తాను. కాలీఫ్లవర్‌తో చేయొచ్చు, క్యాబేజ్‌తో చేయొచ్చు, క్యారెట్‌తో చేయొచ్చు. ఈరోజు నేను బెండకాయతో చేశాను. మొత్తం అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకొని చూడండి, కొంచెం కలర్ ఉండగానే పక్కకు తీసేసేయండి. మిగతాదంతా కూడా ఆ వేడికి బాగా కలర్ చేంజ్ అయిపోతుంది. ఆయిల్‌లో వేసిందంతా కూడా నేను తీసేసి ఒక స్ట్రైనర్‌లో వేసేసి ఆయిల్ అంతా కూడా బాగా డ్రైన్ అయిపోయేలాగా స్ట్రైనర్‌లో వేసేసేయండి. ఆయిల్ అసలు పీల్చదు దీనికి. ప్లేట్‌లోకి వేసేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం వేసిన నెక్స్ట్ వాయి కూడా వేసేసి దాన్ని కూడా స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టేశాను. ఈ గ్యాప్‌లో నేను కొన్ని పచ్చిమిరపకాయలని కట్ చేసుకున్నానండి దీనికోసం అని చెప్పేసి. ఇందాక ఫస్ట్‌లో అయితే కట్ చేయలేదు. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తూ కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా. తర్వాత ఒక గుప్పెడు శనగగింజల్ని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను ఆయిల్‌లో వేసేసుకొని. ఆ శనగగింజల్ని కూడా ప్లేట్‌లోకి వేసేసాను. తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేశాను. పచ్చిమిర్చి కొంచెం దూరం నుంచి వేయండి ఆయిల్‌లో. అది పచ్చిమిరపకాయలు బాగా పేలుతాయి కదా ముఖం మీద, ఇంకా చేతుల మీద ఆయిల్ పడకుండా ఉంటుంది. తర్వాత బెండకాయల్లోకి వేసేసి ఒక 2 రెమ్మల కరివేపాకుని కూడా ఫ్రై చేసేసాను. బెండకాయ 65 పప్పు కాంబినేషన్‌తో చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. ఇంకేముంది, సర్వ్ చేసేసుకోవడమే కదా. పప్పు అయితే ప్లేట్‌లోకి రైస్ పెట్టేశాను. రైస్ అయిపోయిన తర్వాత పప్పు పెట్టేసి ఇంకా బెండకాయ 65 కూడా పెట్టేశాను. అంతే అండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి.